వెల్కమ్ టు సమయం స్పెషల్స్. బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసిందా బ్రో? అయ్యో దాంట్లో ఏముంది, మనం రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో సర్వీస్ రోడ్లో సాయి ఉన్నాడు కదా, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, చేపల పులుసు, వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. వెళ్ళి ట్రై చేస్తారా ఎప్పుడైనా? ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఏం తీసుకున్నా అన్లిమిటెడ్. 130 నుంచి ఒక 140 మధ్యలో మనం ఫుల్గా కడుపు నిండా తినేసి వచ్చేయచ్చు. వెజ్ అయితే 100 రూపీసేనట. సాయి అందరిలాగే డిగ్రీ చేసిన కుర్రాడు, కానీ తను ఏదో జాబ్ చేసేసేయాలి, ఎవరి దగ్గరకు వెళ్ళి జాబ్ కోసం ప్రాధాయపడాలని తను ఎప్పుడు ట్రై చేయలేదు. అవి ట్రై చేసినా కూడా దానికంటే తనకు సొంతంగా ఏదైనా గుర్తింపు కావాలనే తపనే తనకు ఎక్కువగా ఉండేది. అందుకే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సాయి దగ్గర పెద్దగా ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే తనే కుకింగ్ చేసుకోవాలి, తనే ప్యాకింగ్ అదంతా చేసుకోవాలి. కాబట్టి రాగి ముద్ద, ఒక 3 కర్రీలు తనే పొద్దుటి నుంచి ప్రిపరేషన్ రెడీ చేస్తాడు. మధ్యాహ్నం 12 నుంచి 2:30 లోపు తన బిజినెస్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరి డిగ్రీ చదివిన కుర్రాడు ఎక్కడ నేర్చుకున్నాడు ఇదంతా, ఈ బిజినెస్ టాక్టిక్స్ అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన మొదటి గురువు అమ్మే కదా. సాయి కూడా వాళ్ళ అమ్మ దగ్గరే నేర్చుకున్నాడంట ఈ వంటంతా. సాయి దగ్గర ఇంకో విషయం నచ్చుతుంది మనకి, ఏంటంటే అది ప్లాస్టిక్ పేపర్లలో లేదా విస్తరాకుల్లో పెట్టకుండా మంచి ఆకులతో తయారు చేసిన విస్తర్లలోనే వడ్డిస్తాడు. అది కూడా అన్లిమిటెడ్గా వడ్డిస్తాడు. అందుకనే తెగ ఫ్యాన్స్ అయిపోయారు కొద్ది రోజుల్లోనే ఇతనికి. మీ పేరేంటి? నా పేరు సాయి బ్రో. ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏంటి ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ ఒంగోలు బ్రో. ఒంగోలు. ఏం చదువుకున్నారు? డిగ్రీ బ్రో. డిగ్రీ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంకో సైడ్ వెళ్ళాలనుకుంటారు కదా, నువ్వు ఎందుకు ఈ ఫుడ్ కాన్సెప్ట్ పెట్టలా? జాబ్ చేసాను బ్రో, 2.5 years జాబ్ చేశాను. తర్వాత నచ్చగా ఇదే వస్తాను బ్రో. అంటే మనకి బయట హైదరాబాద్ లో ఏంటంటే అంత హైజీనిక్ లేదు, ప్లస్ క్వాలిటీ కూడా లేదు సో హైదరాబాద్ లో మ్యాక్సిమం. సో అలాగే మేము రాగి సంగటి చికెన్ కర్రీ ప్లాన్ చేసాం. మా దగ్గర రాగి సంగటి చికెన్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ రాగి సంగటి చికెన్ ఉంటుంది, రాగి సంగటి చికెన్ కర్రీ ఉంటుంది, చికెన్ కర్రీ అండ్ దాంట్లో వెజ్ ఉంటుంది బ్రో. వెజ్ ఏంటి? పప్పు, కర్రీ, చట్నీ కూడా ఉంటుంది మా దగ్గర. చట్నీ మామూలు రెడ్ చట్నీయా? పెరుగు హోమ్మేడ్ బ్రో. ఓకే. ఇంట్లో తోడేసిందే, ఆవు పాలు, గేదె పాలు తెచ్చుకొని చేస్తాం. అండ్ ఫిష్ కూడా ఉంటుంది. ఫిష్ లేదు, క్లైమేట్ బాగాలే కదా అందుకు. అసలు ఎందుకు కాన్సెప్ట్ ఎట్లా ఎందుకు తెచ్చుకున్నారు రోడ్డు పక్కనే మామూలుగా? అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది బ్రో. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు, తక్కువ ఉంది ఇన్వెస్ట్మెంట్. సో అందుకే రోడ్ మీద అలా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ వస్తుంది అలా ప్లాన్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మామూలు ఫ్యామిలీ ఫార్మర్స్ బ్రో. ఫార్మర్స్. ఓకే. డాడీ, మమ్మీ ఇంట్లో ఉంటుంది. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. మమ్మీ ఇంట్లో మన నాన్న ప్రజెంట్ అయితే నాన్న వెల్డింగ్ చేస్తున్నారు. ఓకే. ఫార్మింగ్ ఆఫీసర్, వెల్డింగ్ చేస్తున్నారు. మామూలుగా ఏటీఎం స్టార్ట్ అవుతుంది 12 to 2:30. 12 to 2:30 క్లోజ్. 2:30. మామూలుగా కొంచెం ఫ్రెష్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే కొంచెం ఇప్పుడే ఉంటుంది. క్లైమేట్ బాగాలేదు బ్రో. ఫస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయి మన దగ్గర? మన దగ్గర ఫిష్ వచ్చి 130, చికెన్ వచ్చి 120, వెజ్ 100. అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఏదైనా కానీ. ఏదైనా. ఇంకా ఏమైనా ఐటమ్స్ పెంచవచ్చు కదా, ఎందుకు రెండేళ్ళతో సరిపోతుంది బ్రో. నీ కుకింగ్ ఒకనే చేస్తాను, మొత్తం నేనే చేస్తాను. కుకింగ్ నేనే చేస్తాను. మీరే? ఎట్లా నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను, అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే. ఇంట్లో ప్రాపర్ రోజు నైట్ అయితే ఉంటుంది బ్రో చిన్నప్పటి నుంచి. ఓకే. ఒక వరల్డ్ లో నీ దగ్గరికి వచ్చి తినాలంటే ఎందుకు రావాలి పబ్లిక్? రాగి సంగటికి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి బ్రో. వెయిట్ లాస్, డయాబెటీస్, హెయిర్ గ్రోత్, బోన్ స్ట్రాంగ్ అవుతుంది. అంత యూజ్ అయినప్పుడు ఇంక ఎందుకు రావాలంటే ఇంక అందుకే రావాలి. కానీ గూగుల్లో చెక్ చేయండి, రాగి యూజెస్ చాలా ఉంటాయి, బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఓకే. సో అందులో అండ్ మళ్ళీ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ప్లేట్స్ కూడా ప్లాస్టిక్ కాదు బ్రో. జనాలు చాలా మంది ప్లాస్టిక్ తింటున్నారు. సో ఇస్తరాకులే ప్లాస్టిక్ తినకూడదు బ్రో. క్యాన్సర్ అనేది కొంచెం వీటిది ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఇబ్బంది అవుతుంది. ప్లాస్టిక్ అనేది చాలా ప్రాబ్లం కదా బ్రో, అందుకే ఇస్తరాకులు వాడుతున్నారు. మన అడ్రస్ చెప్పు ఒకసారి. ఎక్కడ? మన దగ్గర రాయదుర్గ్ PS ఆపోజిట్ బ్రో. సండే హాలిడే 12 to 2:30. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తే ఖచ్చితంగా ఈ రాగి ముద్ద, నాటుకోడి పులుసు, చేపల పులుసు, వెజ్ కర్రీస్ ట్రై చేసేయటే. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సమయం తెలుగు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.